అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వ్యవసాయాన్నే నమ్ముకున్న మాలాంటి వ్యవసాయదారులకి ప్రతి ఒక్కరి సపోర్టు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ ఛానల్ ద్వారా మీకు ఏం చూపెడతామంటే పల్లెటూరి జీవన శైలి, వ్యవసాయ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే చూపెట్టేస్తాం. అంటే రైతు పడే కష్టాలు, నష్టాలు, ఆవేదనలు, బాధలు, పెట్టే ఖర్చులు, వచ్చిన ఆదాయాలు, మందులు, ఎరువులు ఇలా ప్రతి ఒక్కటి అయితే మీతో షేర్ చేస్తాము. రియల్ లైఫ్, రైతు లైఫ్ ఎలా ఉంటుంది అనేసి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఈ రోజు ముచ్చట్లోకి వెళ్తే ఈరోజు మనం ఉల్లిత్తనాలు అయితే చల్లుతున్నాము. వీడియో చివరి దాకా చూసి మీ పక్క అయితే ఉల్లిత్తనాలు ఏ విధంగా వేస్తారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఉదయాన్నే అయితే నాకైతే పీరియడ్స్ వచ్చినాయి. మస్తు బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అయితే వస్తుంది. అస్సలు సహకరిస్తలేదన్నమాట. ఒంట్లో ఓపిక కూడా లేదు. ఇంక ఈరోజు క్యారెట్లో చెత్త తీయడానికి వస్తాము అని చెప్పి రాలేదా, అదొక బాధ. ఇంకెట్లనో రాలేదు కదా అనేసి ఇంకా మిరప చెట్లకైనా నీళ్లు కడదాము అనేసి మనం మిరప చెట్టు దగ్గరకు అయితే వచ్చేసాము. కరెంట్ విషయానికి వస్తే మాకైతే ఉదయం 4ంటికి వచ్చి 8ంటికి అయితే కరెంట్ వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయే టైం కూడా అయితే అయిపోయింది. ఇంకా మిరప చెట్లకు నీళ్ళు కట్టడం కూడా అయితే అయిపోయింది. ఇంకా మా వారైతే మేత అయితే కోస్తుండ్రు ఆవులకి. ఈ మేత అయితే చాలా బలిచిపోయింది అన్నమాట. ఇంకా ఇంటికి తీసుకెళ్ళినా కూడా దూల ముందర వేసి మళ్ళీ వెనక్కి వేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా మా పైన కర్రలు అయితే కోసుకొని కింద దంట్లో అయితే ఏడే కోసి పడేద్దాము అన్నట్టు ఈ విధంగా అయితే కోస్తున్నాము. ఎప్పుడు సాయంత్రం టైంలో కోసేవాళ్ళు ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎందుకు మేత కోస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఈరోజు మాకు మార్నింగ్ టైంలో ఇంకొక పని అయితే, ఈవినింగ్ టైంలో ఇంకొక పని అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలోనే అయితే మేత అయితే కోసేస్తున్నాము. ఇంకా నాకైతే మేత కోయడానికి అవ్వదు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఈరోజు మా ఆయనదే మేత డ్యూటీ. అస్సలు మస్తు బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అయితే వస్తుందండి బాబోయ్. దీనికి ఏం చేయాలో కూడా అస్సలు అర్థమైతలేదు. ఇంకెలానో ఇంకా ఈరోజు క్యారెట్ల చెత్త తీయడానికి రావట్లేదు. ఉల్లితనాలైనా చల్లేద్దాము, ఉగా మేఘాలుగా ఉంది. వర్షం వస్తే మళ్ళీ ఎక్కువ టైం పట్టిద్ది. అసలే కార్తెలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చే కార్తెలో ఎటువంటి పంట పెట్టద్దు అని చెప్పేసి మా పెద్దవాళ్ళ నమ్మకం. అది ఏంటి అంటే రోని కార్తెలో పంటలు పెడితే రోటిగడ్డకు కూడా దొరకదు అని చెప్పేసి మా పెద్దవాళ్ళ నమ్మకం అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఉల్లితనాలైనా చల్లేద్దాము అన్నట్టు ఇంకా రోటోవేటర్ అయితే వేపిస్తున్నాము. రోటోవేటర్ అయితే మనకు లేదు, వేరే అన్న వాళ్ళని అయితే పిలిపించాము రోటోవేటర్ వేయడానికి. ఇది వచ్చేసి గంటకు వచ్చేసి 1200 అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు అయితే పెరిగినాయి. లేదంటే ఇదే రేట్తో అడ్జస్ట్ అవుతారా, లేదంటే ఇంకా పెంచుకుంటారా అనేది అయితే తెలియదు. కానీ ఇంకా మాకు 8:30కి అయితే స్టార్ట్ చేసిండ్రు, 9:30కి అయితే అయిపోయింది రోటోవేటర్ వేయడము. 1 అవర్ అయితే పట్టింది. ఇంకా 1 అవర్కి 1200 అన్నమాట. రోటోవేటర్ వేస్తున్న అన్న వాళ్ళు అయితే ఈరోజు వరిమడి అయితే కోసారంట. ఇంకా అవి అయితే ఇంటి దగ్గరికి తోలుకోవాలి. నాకు టైం లేదు అన్నాడు. అన్న వర్షం వచ్చేటట్టుంది, ప్లీజ్ అన్న రోటోవేటర్ వేసేయి అంటే ఇంకా వచ్చాడనమాట. ఇంకా అసలే వగా మేఘాలుగా ఉంది కదా, ఇంకా వాళ్ళకు కూడా అర్జెంటుగా కట్టలు అయితే తోలుకోవాలంట. చూస్తున్నారా ఇంకా మనకి రోటోవేటర్ వేస్తుంటే వెనకింటి కొంగలు ఏ విధంగా వస్తున్నాయో, పులుగో పూరాడి దొరికిద్ది అని చెప్పేసి వాటి కడుపాత్రం కోసం అవంతగానో ఆరాట పడుతున్నాయండి. ఇంకా రోటోవేటర్ వేయడం కూడా అయితే అయిపోయింది. ఇంకా విత్తనాలు చల్లడం అయితే మొదలుపెట్టిండ్రు. ఈ విధంగా చాక్ పీస్ ఎందుకు గీస్తున్నాడు అంటే మనం విత్తనాలు చల్లేసిన తర్వాత నీళ్ళు వేయడం కొంచెం లేట్ అయ్యిందనుకోండి కుప్ప పెట్టేస్తాయి చీమలంతా. అందుకని చెప్పేసి ఈ విధంగా చీమల చాక్ పీస్ అయితే కలిపేసుకుంటున్నారు. చీమల చాక్ పీస్ ఈ విధంగా కలుపుకుంటేనే చక్కగా అయితే విత్తనాలు ఎక్కడ పడినవి అక్కడే ఉంటాయి. చీమలు ఎటువంటి కుప్పలు పెట్టుకుని ఉంటాయి అన్నమాట. ఇంకా అయితే మా ఆయన అన్ని దేవతలకే అయితే మొక్కేసి మనస్ఫూర్తిగా అయితే దేవుళ్ళని ప్రార్థించుకొని చల్లడం అయితే మొదలుపెట్టేసిందండి. ఈ ఏడాది ఇప్పుడు చేతికి వచ్చిన పంటలు ధరలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ పంట అయినా మంచిగా చేతికి చిక్కాలి, మంచి ధరలు ఉండాలి, మంచి ఆదాయం రావాలి అని చెప్పేసి ఆ దేవుళ్ళకైతే ప్రార్థించుకుంటున్నాడు. అలానే పగిర్లు ఒత్తు అవ్వద్దు, పల్చన అవ్వద్దు, మీడియంగా సరిగ్గా సరిపోవాలి అనేసి ఇంకా మనసులో అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకొని చల్లడం అయితే మొదలు పెట్టేసినామండి. ఈ విధంగా చల్లడానికి కూడా పైసలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మా ఆయనే చల్లడం నేర్చుకున్నాడు కాబట్టి మేమైతే ఎటువంటి పైసలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. షేర్కి ఇంత అని చెప్పేసి పైసలు అయితే తీసుకుంటారు చల్లడం రాని వాళ్ళు చల్లిపించుకుంటే. మా ఆయన అయితే ఇప్పటికైతే చల్లడానికి అయితే పోలేదు, కానీ మా పంటలు ఏమైనా పెట్టాలంటే మా ఆయనే అయితే చల్లుతాడు. ఇంకా చల్లడం అయిపోయిన తర్వాత మాకైతే 15 షేర్లు అయితే విత్తనాలు తెచ్చిండ్రు. ఇంకా 2.5 షేర్ ఆ విధంగా అయితే మిగిలినాయి. 13 షేర్లు అయితే పట్టినాయి అన్నట్టు. ఇంకా పలుగు అయితే దోలుతున్నాడు కదా. ఈ పలుగు వచ్చేసి వేరే అన్న వాళ్ళది. ఇంక మనకైతే పలుగు రోటోవేటర్ లేదు. రోటోవేటర్ అయితే ఎవ్వరు నమ్మరు ఇవ్వడానికి. ఇంకా పలుగు వచ్చేసి వేరే అన్న వాళ్ళది అయితే పట్టుకొని వచ్చాము. పలుగు అయితే దోలుతున్నాడు. మధ్యలో వర్షం కూడా వచ్చిందండి, వగా మేఘాలుగా ఉంది అని చెప్పినాను కదా.
ఇంకైతే వర్షం వచ్చింది. గట్టి వర్షం ఏం రాలేదు, జస్ట్ తుంపర్లు అయితే పడ్డాయి. ఈ తుంపర్లు అయితే ఏం చేయవలే అన్నట్టు ఇంకా అలానే రోటోవేటర్ అయితే తోలేస్తున్నాడు. ఒకసారి తోలుతావా ఇరుసార్లు తోలుతావా నాన్న అంటే, లేదు ఫస్ట్ ఒకసారి అన్నాడు, మళ్ళీ ఇరుసార్లు అయితే తోలుతున్నాడు. ఎందుకంటే ఈ విధంగా సాలు వచ్చినాయి కదా, గడ్లకైతే ఎక్కేస్తాయి అన్నట్టు నార్లు. ఇంకా అందుకని చెప్పేసి రోటోవేటర్ పలుగైతే ఇరుసార్లు అయితే కొట్టేసినామండి. ఇంకా మా ఆయన విధంగా విరసాలు కొడుతుంటే వర్షం వస్తుంది కదా, నేనైతే ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్నా. ఇంతకు ముందు పంట వచ్చేసి మనం వేరుశనగ అయితే వేసినాము. వేరుశనగకాయలు అయితే తేలినవి నేను మా అమ్మ అయితే కసువు కట్టి కంప ఏరుకుంటూ అలానే కాయలు చిక్కినవి అయితే ఏరుకున్నాము. ఇంకా మా ఆయన అయితే పలగైతే దోలుతుండు. ఇంకా వర్షం వస్తుంది కదా, మిగిలిన గింజలు తడిచిపోతాయని చెప్పేసి మా అమ్మ అయితే ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయిందండి. ఇప్పటికి జస్ట్ పంట పెట్టడానికి వచ్చిన ఖర్చు ఎంతో తెలుసా అయింది పప్ప, ఎంతో తెలుసా? రోటోవేటర్కి 1200, విత్తనాలకి 5050 రూపాయలండి. ఇంత అయితే పంట జస్ట్ పెట్టడానికి ఇంత ఖర్చు అయితే వచ్చింది. ఇంకా ఎరువులు మందులు ఇలా ప్రతి ఒక్కటి లెక్కేసుకుంటా పోతే ఎంత ఖర్చు వస్తుందో ముందు వీడియోలో అయితే చూపించేస్తా. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసినాము. మా ఆయన ట్రాలీ వేరే వాళ్ళకి పెట్టేసి వచ్చిండనమాట ఎరువు వేయడానికి. అందుకని చెప్పేసి ఇంకా టకటక అయితే పలుగైతే ఓడదీసేస్తున్నాడు. వాళ్ళైతే లోడ్ చేసేస్తారంట ఎరువు. ఇంకైతే అది దించేసి రావడానికి వెళ్ళాలి అన్నట్టు ఇంకా టకటక అయితే పెట్టేశాడు. ఇంకా ఎరువు దించేసి వచ్చిన తర్వాత మన చేను దగ్గరికి అయితే వచ్చేసినాము పైపులు పరచడానికి. అదిగోండి మెయిన్ పైప్ అయితే పరుచుకుంటున్నాము. ఇంకా స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అయితే మస్తు వస్తుంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ అయితే చేయించుకొచ్చాను. ఇంకా పని చేయడానికి కూడా వీలవ్వదు, మళ్ళీ అస్సలు సహకరిస్తుంది అని చెప్పేసి ఇంకా అయితే ఇంజక్షన్ వేయించుకొని వచ్చి మళ్ళీ పని అయితే మొదలు పెట్టేసామండి పైపులు పరచడము. ఇంక ఇక్కడ కాలరు లూజ్ ఉంది అని చెప్పేసి కాలరు లూజ్ ఉందని చెప్పేసి ఈ విధంగా బట్ట అయితే చుడుతుండు టైట్గా ఎక్కడానికి. ఎందుకంటే మళ్ళీ పంటల మీద ఊడిపోవద్దు కదా, పంటల మీద ఊడిపోతే నీళ్ళన్నీ ఇక్కడ వెళ్ళిపోయి పగిర్లంతా తేలిపోతాయి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము అండి. మా అమ్మమ్మను కూడా అయితే తీసుకొని వచ్చాము. ఇంకా నేను మా ఆయన పైపులు ఈ విధంగా పరుచుకుంటుంటే మా అమ్మమ్మ ఏమో పై చేనులో కట్టి కంప కసువు కానీ ఉంటే అవి అయితే ఏరేసుకుంటుంది. ఇంకా మెయిన్ పైపు పరచడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదిగోండి నల్లవి స్ప్రింక్లర్ పైపులు అయితే పరుచుకోవాలి. ఇప్పుడు స్ప్రింక్లర్లు వేయడానికి అంత టైం లేదు, జస్ట్ ఇవి పరిచేసుకొని వదిలేస్తే ఇంకా రేపైనా మళ్ళీ స్ప్రింక్లర్లు వేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడైతే ఇవైతే పరిచేసుకుంటున్నాము. స్ప్రింక్లర్ లైన్స్ అంటే ఇప్పుడు ఒక పక్కన స్ప్రింక్లర్లు అన్నీ బిగిచ్చేసి ఉంటే మార్నింగ్ 4ంటికి వచ్చే కరెంట్కి అయితే నీళ్ళు వేసుకునే వాళ్ళము. కాకపోతే మనకి టైం అయితే అయిపోయింది, ఇంకా అంత టైం లేదన్నమాట. ఇంక ఈ పైపులు పరచడంతోనే కంప్లీట్ అయిపోతుంది టైము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రేపైనా వేసుకుందామని చెప్పేసి రేపటి వీడియోలో అయితే స్ప్రింక్లర్లు వేయడం అయితే చూపిస్తా. ఇంకా ఒకటి మా అమ్మ రేపు కోలి వాళ్ళు వస్తారని చెప్పేసి చింతమగ్గలకైతే వెళ్ళింది. ఇంకా రేపటి వీడియో అయితే చక్కగా ఉంటుంది. ఒకసారి అయితే ఆ వీడియో కూడా అయితే రేపు పెట్టే వీడియో కోసం ఆతృతగా అయితే వెయిట్ చేస్తుంటారని నేను అనుకుంటున్నా. ఇంకా మా అమ్మమ్మ ఏరిన కసువు కంపాన్ని వచ్చేసి మా ఆయన కటవలకైతే పడేస్తున్నారండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు